నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా రాహుల్ గాంధీకి ఒక సూటి ప్రశ్న వేశారు. అసలు ఇండీ కూటమి ఉందా లేదా, ఒకవేళ ఉంటే గనక ఎందుకు భేటీలు నిర్వహించడం లేదు, అసలు ఇండీ కూటమి ఏర్పాటైంది కేవలం పార్లమెంటు ఎన్నికల కోసం మాత్రమేనా, పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇండీ కూటమితో పని లేదా, అలాంటప్పుడు ఈ కూటమిలో ఉండడం అనేది అనవసరం అంటూ మరొకసారి సూటిగా ఇండీ కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ఇదే ప్రశ్న ఇంతకు ముందు కూడా సమాజ్వాదీ పార్టీ నుంచి రావడం జరిగింది. మమతా బెనర్జీ ఒక దశలో నాకు అవకాశం వస్తే ఎన్డీ కూటమిని ముందుండి నడిపించడానికి, నాయకత్వం వహించడానికి నేను సిద్ధమే అంటూ మమతా బెనర్జీ ప్రకటించడం కూడా జరిగింది. దానికి కొన్ని పార్టీలు ముందుకు కూడా రావడం జరిగింది. మమతా బెనర్జీ లీడ్ చేస్తే మాకేమీ అభ్యంతరం లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే, అంటే ఒక ప్రాంతీయ పార్టీ ఇండీ కూటమిని లీడ్ చేస్తే అలాంటి కూటమిలో కాంగ్రెస్ పార్టీ కొనసాగగలదా? అంతకంటే సిగ్గుచేటు, అంతకంటే అవమానం మరొకటి ఆ పార్టీకి ఉండదు. ఎందుకంటే నేషనల్ పార్టీ కాబట్టి. సో నేషనల్ పార్టీ అయి ఉండి ఇంకొక కూటమిలో ఎవరో లీడ్ చేస్తే ఆ పార్టీలో భాగస్వామిగా ఉండడం అనేది బహుశా డైజెస్ట్ చేసుకోలేకపోవచ్చు. సో ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. 5వ తారీఖున నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఒంటరి అయిపోయినట్టుగా కనిపిస్తోంది. ఇండీ కూటమిలోని భాగస్వామ్య పార్టీలన్నీ, ఉద్ధవ్ పార్టీ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, టీఎంసీ పార్టీ కానీ, ఇలా చాలా పార్టీలు కాంగ్రెస్కి ఏమీ సంబంధం లేదు, మా మద్దతు ఆమ్ ఆద్మీ పార్టీకే, గెలిచేది ఆ పార్టీని అంటూ ఇప్పటికే బాహాటంగా ప్రకటనలు కూడా ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఏమవుతోంది, అసలు ఇండీ కూటమికి రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ అనేది ఒక లయబిలిటీ లాగా తయారైంది, ఒక నెగిటివ్ పాయింట్ లాగా తయారైంది అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈవెన్ అదే విమర్శ కాంగ్రెస్ పార్టీకి కూడా వస్తుంది. గతంలో ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా ఇదే విమర్శ చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వం అనేది కాంగ్రెస్ పార్టీకి అసెట్ కాదు, లయబిలిటీ అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది ఇండీ కూటమిలో, భవిష్యత్ ఏంటి, ఈ కూటమి ఉంటుందా, ఊడుతుందా, లేదంటే కొత్త కూటమి ఇంకేదైనా ఫామ్ అవుతుందా, కాంగ్రెస్ పార్టీ లేకుండా కూటమి ఏర్పాటు సాధ్యమేనా, సాధ్యాలే, వీటి గురించి మాట్లాడుతూ నాతో జాయిన్ అవుతున్నారు హైకోర్టు అడ్వకేట్, అలాగే టీబీజేపీ నాయకురాలు రచనారెడ్డి గారు. రచనారెడ్డి గారు నమస్కారం. రచనారెడ్డి గారు, రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ యువరాజుకు వాళ్ళు అలాగే పిలుచుకుంటారు, ఒక సూటి ప్రశ్న వేశారు ఉమర్ అబ్దుల్లా కూటమి గురించి. ఇది ఫస్ట్ టైం కాదు, ఈ మధ్య కాలంలో ఇది అసలు లీడర్షిప్ని క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఎట్లా చూస్తారంటే, ఒక బీజేపీ నాయకురాలుగా కాకుండా ఒక పొలిటికల్ అబ్జర్వర్గా కానీ, ఒక అడ్వకేట్గా కానీ ఎలా చూస్తారు? అసలు ఇండీ కూటమి భవిష్యత్తు ఏంటి, ఉంటుందా, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలు అయిపోవడంతో ఆ పని అయిపోయింది అనుకోవాలా మనం? అందరికీ నమస్కారం అండి. నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారము. అయితే మీరు ఒకటి చూస్తే రాజు గారు, ఇండీ కూటమి మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ కన్నా ముందు కూడా చాలా సార్లు చాలా మంది పొలిటికల్ అబ్జర్వర్స్, మీరు రైట్ అనుకోండి, లెఫ్ట్ అనుకోండి, సెంటర్డ్ అనుకోండి, లేకపోతే చాలా మంది పొలిటికల్ అబ్జర్వర్స్ ఒక్క మాటనైతే ఖచ్చితంగా అన్నారు, ఇండీ కూటమికి ఒక అందరూ కలిసి పనిచేసే ఒక ఐడియాలజీ లేదని చెప్పేసి. అంటే వీళ్ళందరూ ఏదో ఇంగ్లీష్ లో ఇట్స్ మాట్లీ క్రూ అని అంటారు. మాట్లీ క్రూ అంటే ఏదో అడ్డం తొడ్డం వచ్చి కలిసిండ్రు, కానీ వీళ్ళందరి అసలు పర్పస్ అంటే కలవడానికి పర్పస్ ఏంటి, అసలు ఎందుకు వచ్చిండ్రు, వాళ్ళ వేరియస్ పొలిటికల్ ఐడియాలజీస్, థింకింగ్, వాళ్ళ వేరియస్ పొలిటికల్ హిస్టరీస్, వాళ్ళ వేరియస్ పొలిటికల్ అంటే వాళ్ళ ఇంట్రెస్టెడ్ క్లాసెస్, అంటే ఒక వాళ్ళు బీసీల మీద ఇది చేసిండ్రు, కొంతమంది పడుగు పలిగిన వర్గాలు అని అన్నారు, సో ఈ కొంతమంది మైనారిటీస్ అని అన్నారు. సో ఈ వేరియస్ పొలిటికల్ ఐడియాలజీస్ క్లాష్ అయితాయా, లేకపోతే ఇవన్నీ ఒక సమూహంగా ఒక పర్పస్ డ్రివెన్ ఎజెండాగా ఒక ఐడియాలజీగా మారుతాయా? ఎందుకంటే రైట్ కి ఆపోజిట్ లెఫ్ట్, కానీ పాలిటిక్స్ లో రైట్ అంటే బీజేపీ ఇంకా ఎన్డీఏ కూటమి రైట్ అంటే లెఫ్ట్ ఉంటే మాత్రమే సరిపోదు, అది క్లియర్ గా మన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రూవ్ అయిపోయింది. సో ఇండీ కూటమికి అప్పుడు కూడా ఏమి ఐడియాలజీ లేకుంటే నరేంద్ర మోదీ మీద కక్ష సాధింపు తప్ప అప్పుడైనా ఇప్పుడైనా వాళ్ళకు ఐడియాలజీ లేదు. ఇప్పుడు ఇంకా డైల్యూట్ అయిపోయింది. డైల్యూట్ ఎందుకు అయిపోయింది? ఇప్పట్లో ఢిల్లీలో తప్ప జరగాల్సిన పెద్ద ఎన్నికలు ఇమీడియట్లీ ఏం లేవు, నెక్స్ట్ 1 year 2 years అయినా. సో ఇప్పుడు స్టేట్ ఎలక్షన్స్ కి వచ్చినప్పుడు, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరిగింది, అక్కడ
కాంగ్రెస్ కి ఘోర పరాభవం చవి చూసింది. హర్యానాలో హారబుల్, అంటే అది కూడా అంతే అయింది. అండ్ ఇప్పుడు ఢిల్లీకి వస్తున్నారు. సో ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు మీరే అన్నారు కాంగ్రెస్ ఒక నేషనల్ పార్టీ అని. కాంగ్రెస్ నేషనల్ పార్టీ అని ఎందుకు అనుకోవాలండి? ఇట్ హ్యాస్ బికమ్ అ రీజనల్ పార్టీ ఇప్పుడు. అంటే ఇప్పుడు ఫర్ దట్ మ్యాటర్ మనము టెక్నికలీ చూస్తే టీడీపీ ఇస్ అ నేషనల్ పార్టీ, బిఎస్పీ ఇస్ అ నేషనల్ పార్టీ, ఆప్ ఇస్ అ నేషనల్ పార్టీ, మన రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ఇస్ అ నేషనల్ పార్టీ. కానీ నేషనల్ పార్టీ అని మనం అక్కడ రాసుకుంటే కాదు కదా, అటువంటి ఓట్ షేర్ కూడా ఉండాలి. సో ఇప్పుడు కాంగ్రెస్ అంటే సరే పార్లమెంట్ ఎన్నికల ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే ఒక పాజిటివ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తోని రాహుల్ గాంధీని లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ చేసిండు. కానీ అది కాస్త ఆయన దాన్ని గట్టిగా పట్టుకొని దాని రెస్పెక్ట్ ఉంచుకోకుండా ఆయన తన చేష్ట రాహుల్ గాంధీ కాంట్ హెల్ప్ హిజ్ నేచర్. అంటే రాహుల్ గాంధీ వెక్కిలి చేష్టలు ఆయన కావాలని చేస్తుండు అని ఈ స్టేజ్ లో నేను అనుకుంటలేను. ఆయన అట్లా ఆయన అంతే, అంటే చిన్నప్పటి నుంచి అంటే సో హీఈస్ నాట్ కేపబుల్ ఆఫ్ డిగ్నిఫైడ్ పొలిటికల్ డిస్పోజిషన్, ఒక పెద్దరికము, ఒక పొలిటికల్ సీరియస్నెస్, అదంతా ఆయనకు హీస్ నాట్ కేపబుల్, హీస్ ఇన్కేపబుల్. చిన్నప్పటి నుంచి అట్లనే పెరిగిండా, అంటే చదువు సంధ్య కూడా ఎక్కువ ఏం లేదు కదా. సో ఆ పొలిటికల్ ఆ సీరియస్నెస్, ఆ పొలిటికల్ డిస్పోజిషన్, ఆ థాట్ ప్రాసెస్ లేనందువలన మీరు ఇండి కూటమిలో కూడా చూడండి మహాబాహులు ఉన్నారు. ఇప్పుడు మీరు ఒమర్ అబ్దుల్లా అయినా, లేకపోతే మన సమాజ్వాది మన అఖిలేష్ యాదవ్ అయినా, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ ఇండివిజువల్ గా, అంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఆయన గాంధీ లాస్ట్ నేమ్ పక్కకు పెట్టండి, ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు ఆయన హతుకు మొత్తము గాంధీ గాంధీ అని చెప్పేసి ఆయన సావాసం మొత్తం అంతే గాంధీ అంతే. సో మీరు జస్ట్ రాహుల్ వర్సెస్ మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ కూడా డైనాస్టే, ములాయం సింగ్ యాదవ్ కొడుకు. కానీ అఖిలేష్ యాదవ్ proved his political mettle, proved his maturity, proved his పొలిటికల్ రెనైజం. ఇప్పుడు మీరు ఎర్లీ 2011 లేకపోతే లేట్ 2010 ఆ ప్రాంతంలోనే ఆయన ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ అయింది. కానీ ఆయన అంటే సమాజ్వాదీ పార్టీ అప్పుడు ఉత్తరప్రదేశ్ లో మొత్తం ఇట్లా కృషించిపోయింది. అటువంటి పార్టీని ఆయన మళ్ళీ ఆ సైకిల్ యాత్రతోనో దేంతోనో లేపి ఇచ్చేసి he became the first time chief minister of Uttar Pradesh. ఆయన డైనాస్టీ అయి ఉండొచ్చు, కానీ ఆయన పొలిటికల్ డిస్పోజిషన్, పొలిటికల్ గ్రోత్ నేర్చుకోవాలని ఒక తపన, తప్పుల నుంచి నేర్చుకోవాలి, లేకపోతే ఇంకో ఒప్పుల నుంచి కూడా నేర్చుకోవాలి, దాన్ని ముందరికి తీసుకుపోవాలనే తపన ఉంది. బట్ రాహుల్ గాంధీస్ కెరియర్ హ్యాస్ బీన్ 20 years ఆఫ్ రీలాంచెస్. సో ఇప్పుడు ఈ మహామహులకు ఇతన్ని ఫాలో చేయాలంటే వాళ్ళకు రకంగా ఎంబారస్మెంట్ అంటారు, అంటే మేము ఈ స్థితికి వచ్చినామా అనే థాట్ ప్రాసెస్ లో ఉన్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఇండియా అలయన్స్ స్థితి ఏంటి అంటే ఒమర్ అబ్దుల్లా క్లియర్ గా మనకి ఇండికేషన్ ఇచ్చేసిండ్రు, ఇంకా ఇండియా అలయన్స్ ఇంకా ఉండదు. వీళ్ళు మళ్ళీ ఈ మోట్లీ క్రూ దడప కొట్లాడి కష్టపడి మళ్ళీ ఏమో డ్రామా స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడైతే ఇండియా అలయన్స్ లేని కిందికే అని మనం అనుకోవాలి. ఎందుకంటే క్లియర్ గా ఢిల్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ఇస్ యాంటై ఆప్. అరవింద్ కేజ్రీవాల్ అంటే ఆయనను ఏమనుకున్నా గానీ యాజ్ ఎ పొలిటీషియన్ హీ హ్యాస్ ద రెస్పెక్ట్ ఆఫ్ అదర్ ఇండియా అలయన్స్ పార్ట్నర్స్. ఏంది మమతా బెనర్జీ అయినా, లేకపోతే ఒమర్ అబ్దుల్లానైనా, లేకపోతే అఖిలేష్ యాదవ్ అయినా, ఉద్ధవ్ ఠాకరే కూడా ఇప్పుడు కంపేర్ టు రాహుల్ గాంధీ అంటున్నా. అది చాలా ఇంపార్టెంట్. మన ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళందరూ ఆప్ కోసము సపోర్ట్ చేస్తలేరు, అంటే ఆప్ గెలవాలి, ఆప్ పైకి రావాలి అని సపోర్ట్ చేస్తలేరు. అరవింద్ కేజ్రీవాల్ ఎటువంటోడో, ఎన్ని కేసులు ఉన్నాయో, ఢిల్లీ ప్రజలు ఏమంటున్నారో అవి నడుస్తూనే ఉన్నాయి. అంటే మనం ఈ క్యాంపెయినింగ్ లో చూస్తున్నాం కూడా. అది పక్కకు పెడితే కంపేర్ టు రాహుల్ గాంధీ ఈజ్ మచ్ బెటర్ అంటున్నారు వాళ్ళు. అంటే ఇదే ప్రశ్న యాక్చువల్గా మీరు అన్నది. ఢిల్లీ ఎన్నికలతో పాటు ఇంకొంచెం బ్రాడర్గా ఆలోచిస్తే కూడా మోదీ గారిని ఢీ కొట్టగలిగేటువంటి నాయకుడు ఒకరు ఉండాలి అనేటువంటి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనుకుంటాయి. డీప్ స్టేట్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఒక రైటిస్ట్ గవర్నమెంట్ ఉంది,
జాతీయవాద ప్రభుత్వం ఉంది అని ఇష్టం లేని వాళ్ళందరూ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కూడా ఇంతకాలం కూడా రాహుల్ గాంధీ గారిని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశాయి. మేబీ అది ఇంతవరకు వర్కౌట్ కాలేదు కాబట్టి బహుశా ఆ ఆప్షన్ని రీప్లేస్మెంట్ కోసం కూడా బహుశా ఆ కేజ్రీవాల్ని ట్రై చేయొచ్చు. ఆ ఆప్షన్ కూడా, ఆ అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగానండి. నేను అందుకోసం అంటున్నా కదా, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కి అగేన్స్ట్ అంటే ఇప్పటి వరకు అది స్టూడియస్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తుంది అని అనుకుంటున్నాను. బట్ అరవింద్ కేజ్రీవాల్ మీద పంజాబ్ అంటే ఆ పంజాబ్ సెక్టర్ అండ్ ఆ పంజాబ్ అలయన్స్ తోని క్లియర్ గా ఆప్ హ్యాస్ బిన్ అండ్ ఇస్ బీయింగ్ ఫండెడ్ బై ఖలిస్తానీ ఫోర్సెస్ అనే ఒక రూమర్ అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. అది ఇప్పుడే కాదు, ఈ రూమర్ మనకు జస్ట్ ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ అని చెప్పేసి సడన్ గా ఎవరో రూమర్ పుట్టించడం కాదు. మనకు ఆల్మోస్ట్ దగ్గర 6-7 ఏండ్ల నుంచి మనం ఇది ఇంటనే ఉన్నాం. అట్లీస్ట్ 6 years నుంచి ద ఖలిస్తానీ ఫోర్సెస్ మన పంజాబ్ ఎలక్షన్స్ కన్నా ఒక 2 years ముందు నుంచే that the Khalistani forces are very much financially supporting and funding AAP అని చెప్పేసిన రూమర్. అది దాన్ని కూడా వీళ్ళు పరిశీలిస్తున్నారు, దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్ అనే మాట కూడా చాలా సార్లు వచ్చింది. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా గెలిచే గుర్రం మీద లేకపోతే కొంచెం ట్రస్ట్ వర్తి గుర్రం మీద మనము గ్యాంబుల్ చేస్తాము, పెట్టు పెడతాం, ఇన్వెస్ట్ చేస్తాం. సో ఇక్కడ మీరు రాహుల్ గాంధీ వెక్కిలి చేష్టలు, ఈ ఏదో పిచ్చి పిచ్చి మాటలు అంటే ఆయన 60కి దగ్గరకు వస్తున్నారు కానీ హీ విల్ నెవర్ గెట్ పొలిటికలీ మెచ్యూర్. అంటే ఆ టైం దాటిపోయింది, ఎప్పుడో దాటిపోయింది. వాళ్ళ అమ్మ ఎన్నిసార్లు ఆయన రీలాంచ్ చేసినా గానీ అది కాదు. ఎందుకంటే ఒక స్టేజ్ వరకు వీళ్ళు నేర్చుకుంటారు అని అనుకోవచ్చు కానీ 60 ఏళ్ళ దగ్గరకు వస్తున్నప్పుడు ఇంకేం పాలిటిక్స్ నేర్పిస్తారు సార్ అంటే అది ఉంటది లేకపోతే లేదు, అంతే. హీఈస్ జస్ట్ నాట్ కేపబుల్ ఆఫ్ ఇట్ అండ్ ఇట్స్ సాడ్ స్టేట్. సో ఇక్కడ రాహుల్ గాంధీ మీద అంటే ప్రీవియస్లీ చాయిస్ లేకపోతే ఇంకో ఆప్షన్ లేక రాహుల్ గాంధీ మీద పెట్ చేసిన వాళ్ళు సడన్ గా వీళ్ళకు అరవింద్ కేజ్రీవాల్ కనిపించారు. అండ్ ఢిల్లీ సరే భారతదేశం మొత్తం ఒకటి రైట్ అంటే భారతదేశమే కాదు, ద ఎంటైర్ వరల్డ్ ఇస్ గోయింగ్ ఆన్ అ రైట్ వర్డ్ షిఫ్ట్. అంటే రైట్ ఎజెండా, రైట్ పొలిటికల్ ఎజెండా, నేషనలిజం, ప్రొటెక్షనిజం అంటే పొలిటికల్ ప్రొటెక్షనిజం, నాట్ ఫైనాన్షియల్ ప్రొటెక్షనిజం. పొలిటికల్ ప్రొటెక్షనిజం, స్ట్రాంగ్ మిలిటరీ, స్ట్రాంగ్ అండ్ ప్రౌడ్ నేషనల్ ఫీలింగ్. మొత్తం ప్రపంచమే అటు సైడ్ వెళ్తున్నది. మీరు యుఎస్ఏ ఎలక్షన్స్ కూడా చూస్తే అటు సైడే వెళ్తున్నది. సో it is extremely relevant that ఇండియాలో ఉన్న ఆ రైటిస్ట్, ఆ స్ట్రాంగ్ నేషనలిస్ట్, స్ట్రాంగ్ మిలిటరీ, స్ట్రాంగ్ అంటే భారతదేశం ఒక ఇండిపెండెంట్ సశక్తమైన పవర్ఫుల్ దేశం అనే ఫీలింగ్ అందరికి వచ్చేసింది ఇప్పుడు. సో కానీ ఢిల్లీ పీఠాన్ని ఎందుకో చాలా మంది లెఫ్ట్ అంటే ఈ ఓపెన్ ఎవ్రీథింగ్, ఓపెన్ ఇది, ఓపెన్ అది, గ్లోబల్ సిటిజన్షిప్, ఈ రబిష్ అంటే గ్లోబల్ సిటిజన్షిప్ అనేది లేదు. ఇక్కడ ఇది ఒకటి కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతోంది అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, పర్టికులర్ గా ఢిల్లీకి వచ్చేసరికి పెద్దగా పాత్ర ఉండకపోవచ్చు. ప్రధానమైనటువంటి కాంపిటీషన్ పోటీ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ మధ్యనే ఉండొచ్చని చెప్తున్నారు. అండ్ బీజేపీకి గత కొన్ని సంవత్సరాలుగా నాకు తెలిసి ఎంత 20 years పైన అయింది అక్కడ పవర్ వచ్చి. 20 years కన్నా ఎక్కువనే సార్. షీలా దీక్షితే ఒక 15 years ఉన్నారు, ఇంకా ఎక్కువే. 86 ఇప్పుడు అరౌండ్ ఆ ప్రాంతంలో కదా. సో అప్పటి నుంచి కూడా అంటే ఈవెన్ మోదీ గారి హవాలో కూడా దేశవ్యాప్తంగా మోదీ గారి హవా 14, 19 ఈవెన్ థర్డ్ టైం కొంచెం కష్టమైంది అనుకోండి, బట్ స్టిల్ హీఈస్ రూలింగ్. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఢిల్లీ అనేది ఒక అందని ద్రాక్షలాగా అయిపోయింది. ఈసారి కొన్ని పరిస్థితుల కారణంగా బెటర్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు, బట్ స్టిల్ బీజేపీకి ఒక అలార్మింగ్ అనండి, థ్రెట్ అనండి, ఇవన్నీ ఏకమవుతున్నాయి. ఎక్సెప్ట్ కాంగ్రెస్, మిగతా పార్టీలన్నీ కూడా ఏకమవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీని గెలుస్తుందని చెప్పి ఒక నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం ఇప్పటి నుంచే జరుగుతుంది. ఉద్ధవ్ ఠాక్రే గానీ, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ గానీ, అందరూ కూడా అన్ని పార్టీలు దీన్ని ఎలా చూస్తారు? ఇది అదే అండి, అంటే ఢిల్లీ పీఠము ఇట్లా ఓపెన్ గా లెఫ్టిస్ట్ భావజాలాలతో అంటే కంప్లీట్లీ యాంటీ నేషనల్ అజెండాతోని ఢిల్లీ పీఠంగా ఉండాలని చెప్పేసి వీరందరూ కోరుతున్నారు. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లో బీజేపీకి సర్ప్రైజింగ్ గా చాలా సీట్లు వచ్చినాయి. అది ఎన్సీ నేషనల్ కాన్ఫరెన్స్ కూడా అనుకోలేదు.
సో అది అలా ఉంది. హర్యానాలో సూపర్ అంటే ఏమో అవుతుంది అనుకుంటే ఏమో అయిపోయింది హర్యానాలో. సో అటువంటి సర్ప్రైజ్ ఎంబారసింగ్ రిజల్ట్స్ చూసేసరికి రాహుల్ గాంధీ అయినా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దే హ్యావ్ బిన్ రెలిగేటెడ్ టు అ రీజనల్ పార్టీ లిటరలీ. ఎందుకంటే వాళ్ళు ఏ రాష్ట్రాలలో ఉన్నారు చెప్పండి? తెలంగాణ, కర్ణాటక, ఇంకా హిమాచల్. సో దే హ్యావ్ బిన్ రెలిగేటెడ్ టు రీజనల్ పార్టీ. ఆపు ఎన్ని రాష్ట్రాలలో ఉంది? 2 రాష్ట్రాలలో ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు బిఎస్పీ నైనా చూస్తే ఇంకో. సో ఆ రీజనల్ పార్టీ, నేషనల్ పార్టీ అనే ఒక డిఫరెన్సియేషన్ చూస్తే కాంగ్రెస్ వన్స్ అపాన్ ఎ టైమ్ ద గ్రాండ్ ఓల్డ్ పార్టీ హ్యాస్ బిన్ రెలిగేటెడ్ టు రీజనల్ పార్టీ. అండ్ వీళ్ళందరూ కలిసి యాంటీ మోడీని కన్సాలిడేట్ చేస్తున్నారు. కన్సాలిడేట్ చేసి ఢిల్లీ కూడా ఎట్టకేలకు ఎంత టైట్ యుద్ధం అయినా బీజేపీకి రాకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ ఒకటి వచ్చేస్తే ఈ రైట్ ఎజెండా అంటే నేషనల్ సెంట్రిక్, పొలిటికల్లీ ప్రొటెక్షనిస్టిక్ ఎజెండా ఏదైతే నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ ఎజెండా ఉందో అది ఢిల్లీ రాకపోయేసరికి కొద్దిగా గొప్ప డైల్యూట్ అవుతుంది అనేది వీళ్ళ థింకింగ్. ఈసారి అంటే ఎక్కువ రోజుల సమయం కూడా లేదు, 5th కాబట్టి 8వ తారీఖున రిజల్ట్ వచ్చేస్తుంది. అందులో ఒక స్టేటే కాబట్టి టోటల్ అటెన్షన్ అంతా కూడా ఢిల్లీ మీదనే ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి ప్రాక్టికల్ గా ఓపెన్ గా మాట్లాడుకుంటే బీజేపీ విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? 50-50 అంటారా, లేకపోతే మీ అంచనా ఎలా ఉంది? నా ఆనెస్ట్ అబ్జర్వేషన్ ప్రకారము 50-50 కన్నా ఐ వుడ్ సే ఇట్స్ 40-45-60. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ స్వింగ్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంది. ఇప్పుడు అది దేని వలన? ఆతిషి వలన. సో ఇప్పుడు ఆతిషి కూడా రీసెంట్లీ కొన్ని తప్పులు చేసింది. ఢిల్లీ ప్రజలు ఇప్పుడు అంటే ఇట్ కుడ్ బి అ సర్ప్రైజ్. ఇప్పుడు మనం హర్యానాలో చూసినాం ఢిల్లీ ప్రజలు అంటే ఇప్పుడు మనము పొలిటికల్ ల్యాండ్స్కేప్ అంటే మీడియా, న్యూస్ పేపర్స్, ఛానల్స్, టెలివిజన్ ఛానల్స్ చూస్తే ఆ 40-45-60 అన్నట్టు కొంచెం ఇటు కొంచెం అటు అన్నట్టు ఉంది. కానీ మీరు ఢిల్లీ ప్రజలతోని మాట్లాడితే వాళ్ళైతే ఆ ప్రభుత్వంతో విసిగిపోయినరు అన్నమాట. ఈ ఎడ్యుకేషన్ లేకపోతే ఆమ్ ఆద్మీ రిక్వైర్మెంట్స్ అంటే ఎడ్యుకేషన్, హెల్త్ ఫెసిలిటీస్ ఇవి వీళ్ళ గురించి పెద్ద అడ్వర్టైజేషన్ పెద్ద మాట్లాడినరు. కానీ వీళ్ళు ఇక్కడ ఒరిగింది ఇట్లా ఏమీ లేదు అని వాళ్ళు అవుట్ రైట్ గా అంటున్నారు. ప్లస్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ హ్యాస్ బిన్ పొల్యూషన్, ద స్మాగ్, ద ట్రాఫిక్, యమునా పొల్యూషన్, ద వాటర్ స్కేర్సిటీ. సో ఇదంతా వాళ్ళకు ఒక అంటే ఆమ్ ఆద్మీ అనుకుంటా ఆమ్ ఆద్మీకి అవసరమైన రిక్వైర్మెంట్స్ మీరు కేటర్ చేయకపోతే ఇక మీరు ఎందుకు ఉన్నారు అనే దానికి వచ్చేసాను. ప్లస్ అరవింద్ కేజ్రీవాల్ కి వచ్చిన నెగటివ్ పర్సెప్షన్ అంటే ఇతను కనిపించేంత అంటే చాలా గట్టిగా ట్రై చేస్తుండు. నేను వ్యాగనార్ వేసుకొని వచ్చినాను, నేను ఆమ్ ఆద్మీని, నేను మీలాంటి వాణ్ణి అని చెప్పేసి మళ్ళీ అటువంటి వాడు. ఇంకోటి ఢిల్లీలో కోవిడ్ టైంలో వాళ్ళు అస్సలు మంచిగా హ్యాండిల్ చేయలేరు. ఎంత అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంత కోఆపరేట్ చేద్దాం అనుకున్నా, ఏమి ఇవ్వాలనుకున్నా అంత ఇచ్చేసిన తర్వాత కూడా ఢిల్లీ హ్యాస్ నాట్ బిన్ ఏబుల్ టు మేనేజ్ ద కోవిడ్ క్రైసిస్. అది ఒక పెద్ద డ్రాబ్యాక్. అదే టైంలో ఇతను చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్ అని చెప్పేసి 40 కోట్లు ఖర్చు పెట్టుకుండు. అండ్ లిక్కర్ స్కామ్ కూడా ఒక పెద్ద అది కూడా పెద్ద డిసడ్వాంటేజ్ కావచ్చు, చాలా పెద్ద. శీష్ మహల్ ఇప్పుడు అంతటా శీష్ మహల్ గురించే మాట్లాడుతుంది. అండ్ ఇక ఆఖరికి అంటే మనకి ఇంపార్టెంట్ అక్కడ ప్రాబబ్లీ నాట్ దట్ ఇంపార్టెంట్ బట్ వెరీ స్పోకెన్ అబౌట్ ఇస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఎందుకంటే అక్కడ ఢిల్లీలో చాలా కర్టైల్డ్ చాలా రెగ్యులేటెడ్ లిక్కర్ పాలసీ ఇన్ని ఏళ్ళు ఉండే. ఆ రెగ్యులేటెడ్ లిక్కర్ పాలసీని సడన్ గా విడిగా చేసేసి ఇష్టం వచ్చినట్టు లైసెన్సెస్ ఇచ్చుడు, ఆప్షన్లు కండక్ట్ చేయకపోడు. సో ఆల్ ఆఫ్ దాట్ వీళ్ళకు నమ్మకం వమ్ము కలిగింది అంటే ఢిల్లీ ప్రజలకు. వీళ్ళకు మళ్ళోసారి ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాడికి వచ్చిండు. ఎందుకంటే షీలా దీక్షిత్ మీరు ఏమన్నానండి, షీలా దీక్షిత్ కొద్దో గొప్ప ఏదో ఇట్లా పెద్ద కాంట్రవర్సీస్ లేకుండా హడుపుకుంటా పోయింది. బట్ ఆఫ్టర్ 10 years అరవింద్ కేజ్రీవాల్ విత్ సో మెనీ అలిగేషన్స్, కరప్షన్ అలిగేషన్స్, ఇన్ఎఫిషియన్సీ అలిగేషన్స్, ప్లస్ యాంటీ నేషనల్
ఫోర్సెస్ ఖలిస్తానీస్ తో కలిసి ఉన్నాడనే అలిగేషన్స్ ఇవన్నీ ఎంత నిజమో అబద్ధమో అది పక్కకు పెడితే ఈ అంటే దెర్స్ నో స్మోక్ వితౌట్ ఫైర్ అంటారు చూడు, అంటే అగ్గి లేకుండా పొగుండదు అని అంటారు కదా. సో ఎక్కడనో ఏమో జరిగింది, ఎక్కడనో ఏమో తప్పు జరిగింది, జరుగుతుంది, అవసరం లేదు అనే కాడికైతే వచ్చిండ్రు. సో విల్ హావ్ టు సీ ఈ నెక్స్ట్ 1 month లో భారతీయ జనతా పార్టీ వాళ్ళ క్యాంపెయిన్ క్రెషెండో ఎట్లా ఇది చేసుకుంటుందో. థ్యాంక్ యూ రచనారెడ్డి గారు. చూద్దాం మరి ఈ సంక్షోభంలో నుంచి కాంగ్రెస్ పార్టీ ఒకటి లీడర్షిప్ క్రైసిస్ అనేది వెంటాడుతున్నట్టుగా కనిపిస్తుంది. అది ఆ పార్టీకి కావచ్చు లేదా ఇండి కూటమికి కావచ్చు, 2 చోట్ల కూడా క్వశ్చన్ మార్క్ వస్తుంది. అతను లీడ్ చేయగలుగుతాడా, అతను ఆ స్థానంలో ఉండడానికి అర్హుడైనా? ఒక్క నిమిషం రాజు గారు, నేను ఇంకొకటి జస్ట్ మన ప్రేక్షకులకు ఏం యాడ్ చేయాలనుకుంటున్నానంటే, ఈ ఇండి కూటమిలో ఉన్న వాళ్ళు మైండ్ గేమ్స్ కూడా ఆడుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు పవార్ ఫ్యాక్షన్, అదే శరద్ పవార్ ఫ్యాక్షన్ కూడా ఎన్డీఏ జాయిన్ కాబోతుంది అని మనకు ఒక 2 రోజుల నుంచి ఊహాగానాలు వస్తున్నాయి. ఇవాళనే ఉద్ధవ్ ఠాకరే ఏమంటుండు, మహారాష్ట్రలో ఆపరేషన్ లోటస్ స్టార్ట్ అయింది అని అంటుండ్రు. అసలు ప్రజలను పిచ్చోళ్ళు అనుకుంటారా? అంటే ఇప్పుడు మహారాష్ట్రలో ఏ ఆపరేషన్ అయినా స్టార్ట్ చేయవలసిన అవసరం ఏముంది చెప్పండి? అంటే అది మైండ్ ఢిల్లీ ఎన్నికల గురించి డైవర్ట్ చేయడానికి ఏదో డైవర్ట్ చేయడానికి టాక్టిక్స్ కూడా కావచ్చు. ప్రజలు ఎలా చూస్తారనేది మనం చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ రచనారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే ఇంతవరకు నేషనలిస్ట్ హబ్ అలాగే NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.